తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఫర్ దేర్ లాంగింగ్స్, టు సాటిస్ఫై దేర్ లాంగింగ్స్. మనుషులు తమలో ఉన్న తాపత్రయాలు, తమలో ఉన్న ఆశలు నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరకు వెళ్లకుండా దేవుని విడిచిపెట్టేసి ఆల్టర్నేటివ్స్ కొరకు వెతుకుతున్నారంట. దోస్ ఆల్టర్నేటివ్స్ క్యాన్ బి ఎనీథింగ్. ఆల్టర్నేటివ్స్ ఏదైనా ఉండొచ్చు. నీకు ఆనందం కావాలంటే ఎంటర్టైన్మెంట్లో లేదు ఆనందం. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది నిజమైన ఆనందం కాదు. సినిమాలు, కామెడీ షోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు అది. యు నో ఇట్ వెరీ వెల్. గంట సేపు కామెడీ షో చూసినా కళ్ళు మండుతాయి, టైం వేస్ట్ అవుతుంది తప్ప అమ్మయ్య ఇవాళకి కావాల్సినంత ఆనందం వచ్చింది అనే ఫీలింగ్ వస్తుందా అండి? కానీ దేవుని సన్నిధిలో కూర్చో, దేవునితో కాసేపు గడుపు, దేవుని ఆరాధిస్తూ బ్రతుకు, తృప్తి వచ్చేస్తుంది నీకు. ఇంకా మళ్ళీ లాంగింగ్ రాదు. దేవుని దగ్గర మనకి దొరికేవన్నీ పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన సమాధానం. దేవుడిచ్చే గిఫ్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గిఫ్ట్స్ అయితే వరల్డ్ ఇచ్చేవన్నీ, ఎవ్రీథింగ్ ద వరల్డ్ ఆఫర్స్ ఇస్ ఇంపర్ఫెక్ట్. అప్పటికప్పుడు నీకేదో ప్రేమ దొరుకుతున్నట్లు అనిపిస్తుంది, కానీ ప్రపంచంలో మళ్ళీ నీ హార్ట్ ఒకరోజు 100 ముక్కలు చేసి వెళ్ళిపోతాడు దొరికిన ప్రేమికుడు ఎవరో తెలుసా నీకు అది? యూ విల్ బీ డిసప్పాయింటెడ్ వన్ డే. దేవుని విడిచిపెట్టి దేని కొరకు నువ్వు ఆరాట పడిపోతున్నావో, తాపత్రయ పడిపోతున్నావో, నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారంట. వాటిలో నీళ్లు నింపుకుంటున్నారు కానీ మనుషులు, ఆ నీళ్లు మాత్రం బద్దలైపోయిన తొట్లు కాబట్టి ఏదో ఒక విధంగా ఆ క్రాక్స్లో నుంచి వెళ్ళిపోతున్నాయి బయటకి. జీవజలముల ఊట అయిన దేవుని దగ్గరకు వస్తావా, లేక నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని వాటి వైపు చూసుకుంటూ నీళ్లు పోసిన ప్రతిసారి అమ్మో చాలా కష్టపడ్డాను, ఇక కావలసినంత ఆనందం, కావలసినంత ప్రేమ, కావలసినంత సమాధానం దొరికింది అనుకొని 2 నిమిషాల్లో ఆ ప్రేమ, సమాధానం, సంతోషం అన్నీ ఆవిరైపోయాక మళ్ళీ డిసప్పాయింట్మెంట్తో బ్రతుకుతావా? ఇట్స్ అప్ టు యూ. దుప్పులు కొన్నిసార్లు ఎడారుల్లో ఎండమావులను చూసి దూరంగా షైన్ అవుతున్న ఇసుకను చూసి అనుకుంటాయంట అవి వాటర్ అనుకొని చాలా కష్టపడి పరిగెత్తి ఫైనలీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు ఇక్కడ అనుకుంటాయంట. అయ్యో ఇది వాటర్ అనుకున్నాను, వాటర్ కాదా, ఇంకెక్కడో మళ్ళీ ఇంకేదో షైనింగ్గా కనబడి మళ్ళీ అక్కడికి పరిగెడతాయి, అక్కడ కూడా వాటర్ ఉండదు. ఈ లోకం ఆఫర్ చేసేదంతా అంతే అండి. దూరం నుంచి తలతలా మెరుస్తున్నట్టు, కళకళ, చాలా నీ కళ్ళకు చాలా అట్రాక్టివ్గా, చాలా లూరింగ్గా ఉంటుంది. నీకు వెళ్ళాక దిగాక కానీ లోతు అర్థం కాదు, అదెంత భయంకరమైన ఊబో, అది నిన్ను ఖచ్చితంగా సాటిస్ఫై చేయదు అని నీవు గ్రహించుకుంటావు, తెలుసుకుంటావు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో కూడా దేవుడు తిరిగి అదే అర్థాన్ని ఇచ్చే మాట చెప్తున్నారు. చూడండి, కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు. ఎంత డిసప్పాయింట్మెంట్తో దేవుడు చెప్తున్నారు ఈ మాట. నిజానికి దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనం మర్చిపోతే ఏంటి, మనం గుర్తుపెట్టుకుంటే ఏంటి దేవుణ్ణి? హీ వుడెంట్ ఈవెన్ కేర్ కదండి. కానీ మన దేవుడు ఎంత ప్రేమమయుడంటే నీవు నేను ఆయనను గుర్తుపెట్టుకోవాలని, నీవు నేను ఆయనను మర్చిపోకుండా ఆయనను ఆనుకొని ఆయన మీద ఆధారపడి బ్రతికితే ఆయన జీవజలముల ఊటలు, ఫ్రెష్ సప్లై ఆఫ్ వాట్ ఎవర్ వీ నీడ్ హీ వాంట్స్ టు ప్రొవైడ్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు మనకేం అవసరమో, నీకు ఎంకరేజ్మెంట్ అవసరం ఇస్తాడు ఈరోజు. నీకు ఒకవేళ ధనం అవసరమా, దేవుని వైపు చూడు, నీకు ఇస్తాడు. సంతోషం కావాలా, నిరాశలో ఉన్నావా, సంతోషం ఇస్తాడు. నీకేది అవసరమో జీవజలముల ఊట అయిన దేవుని దగ్గర ఊరుతూ ఉంటాయి ఆ బ్లెస్సింగ్స్. యూ విల్ గెట్ ఇట్ వెన్ యూ గో టు హిమ్. దేవుని మర్చిపోకుండా, దేవుని విడిచిపెట్టకుండా ఆయన దగ్గరకు వెళ్తే నీకేది కావాలో అది సమృద్ధిగా దొరుకుతుంది. కానీ దేవుడు చెప్తున్న మాట, కన్యక తన ఆభరణములను మరచునా మరవదు, కానీ నా ప్రజలు మాత్రం మర్చిపోయారు లెక్కలేనన్ని మార్లు. దే హ్యావ్ ఫర్గాటన్ మీ మెనీ టైమ్స్. ఇక లెక్క పెట్టలేను అన్నిసార్లు మర్చిపోయారు. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. అదేంటంటే, కొన్నిసార్లు నాకు కష్టం వచ్చినప్పుడు, నా బాధ వచ్చినప్పుడు నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు నన్ను విడిచిపెట్టేసావని నేను బాధపడుతున్నాను. కానీ ప్రభువా, యాక్చువల్గా విడిచిపెడుతుంది నువ్వు కాదు, మర్చిపోతుంది నువ్వు కాదు, నేను మర్చిపోతున్నాను చాలాసార్లు. నా సౌఖ్యంలో నేను మర్చిపోతున్నాను, నాకు లోక సంబంధంగా పరిస్థితులు కొంచెం కంఫర్టబుల్ అవ్వగా నేను మర్చిపోతున్నాను, కొంచెం హెచ్చు రాగానే నేను మర్చిపోతున్నాను, కొంచెం
ఉన్నతమైన స్థితి రాగానే నిన్ను మర్చిపోతున్నాను. కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన తొట్లను తొలిపించుకొని జీవజలపు ఊటైన నిన్ను నేను విడిచిపెడుతున్నాను. అటువంటి దుస్థితి మాత్రం నాకు వద్దయ్యా. సదాకాలము నిన్ను అంటి పెట్టుకొని, నిన్ను ఆనుకొని, నీ మీద ఆధారపడి, నీ దగ్గరకు మాత్రమే వస్తూ జీవజలపు ఊటవైన నీ నుండి నాకు అవసరమైన ప్రతి ఆశీర్వాదం ఊరుతుంది దేవుని దగ్గర. హీ హ్యాస్ ఇట్ ఆల్. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నీ దగ్గర నుంచి పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని దేవుని అడుగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.